ఏంటి వీడియో ఇలా ఓపెన్ చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా? సో మేము అప్పటికప్పుడు అనుకుని నిన్న అనుకున్నాము, ఈరోజు బయలుదేరుతున్నాము. అదే మా సర్ప్రైజ్ మహాకుంభమేళకి. ప్రయాగ్రాజ్ డైరెక్ట్ మా కార్లో. మా వాహనం డీజిల్ తాగుతుంది ప్రస్తుతానికి. తాగిస్తున్నాం, దానికి పొట్ట నింపుతున్నాం. వాహనం నడిపేవాడిని ఇంద్రుడు వాహనం నడుపుతున్నాడు. నేను క్లీనర్ అండి. ఇంద్రుడు వాహనం నడుపుతున్నాడు అనమాట. క్లీనరా? ఎందుకు క్లీనర్ అవుతారు? ఫ్రంట్ లో కూర్చున్న వాళ్ళు వాళ్ళే కదా ఏం కాదు, క్లీనర్. కానీ నిజంగానే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అసలు కుంభమేళ వెళ్తుంటే ఎలా ఉంటుందండి అసలు నిజంగా. బాబా మన బండి పుణ్యం చేసుకుంది. ఫైనల్లీ పొల్యూషన్ చెకప్ కి వచ్చామండి, చేయించుకుంటున్నాము. రేపు మార్నింగ్ 5కి బయలుదేరిపోతాము. మావాడు అక్కడ కూర్చుని చూస్తుంది. ఓవర్ యాక్షన్. మా ఇంటి దగ్గర ఈ టెంపుల్ అండి చాలా ఫేమస్. ఆర్టీఏ అప్రూవ్డ్ అండి. ఆన్లైన్ పొల్యూషన్ అన్నమాట టెస్టింగ్ అన్ని వెహికల్స్కి. సో మన బండికి ఇప్పుడు చేయిస్తున్నాం. యాక్చువల్లీ అక్కడ చాలా కంపల్సరీ చెక్ చేస్తున్నారంట. మహాకుంభమేళ వెళ్ళినప్పుడు కంపల్సరీగా పొల్యూషన్ చెకప్ అన్నీ ఉండాలంట. ఆర్సీ ఒకటి, పొల్యూషన్ చెకప్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, ఎవ్రీథింగ్ మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. హలో, ఫుల్ బిజీ? చాలా బిజీ. సర్దుకోవాలి కదా. అన్ని పెట్టుకుంటున్నావా? జాగ్రత్తగా మెడిసిన్స్ అన్ని అందరికి వెళ్ళాల్సిన వాళ్ళకి, వెళ్ళాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే ఐడియాస్ కూడా కొంచెం చెప్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం బై రోడ్ వెళ్తున్నాం కాబట్టి బై రోడ్కి సంబంధించినవి మేము చెప్తామండి. ఎందుకంటే బై ఎయిర్కి సంబంధించింది అయితే మాకు తెలియదు, బై రోడ్ అయితే చెప్తాము. ఫస్ట్ అయితే నాకు తెలిసి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చి ఆదిలాబాద్ నుంచి జబల్పూర్ నుంచి రేవా నుంచి ప్రయాగ్. దిస్ ఇస్ ద రూట్, ఓకేనా? సో రేవా వరకు అయితే బాగుందంట, నేను వింటాం రోడ్ అయితే. కాకపోతే మధ్యలో మహారాష్ట్ర రోడ్స్ ఆర్ నాట్ సో గుడ్ అని విన్నాను. సో మహారాష్ట్ర రోడ్స్ అంతా చాలా గుంటలు అవి ఇవి ఉన్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెం ట్రిక్కీ మనకి. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్తున్నాము. అఫ్కోర్స్ మనకి మన ఏ స్టేట్లో అయినా వెళ్ళొచ్చు, ఏ రిజిస్ట్రేషన్ అయినా. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వకుండా పొల్యూషన్ చెక్ అంత మన పొల్యూషన్ చెక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, కార్ సంబంధించినవి, ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ పెట్టుకున్నాడండి ఇంద్ర. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి బట్టలన్నీ ఇలా పెట్టుకున్నాం మేము, మా ఇద్దరిది కలిపి. ఇంకొకటి ఇవి సూట్ కేసుల్లోకి వెళ్ళిపోతే అన్ని ఒకటే ఏంటంటే అమ్మ మనము కోల్డ్ బట్టలు తీసుకోలేదు. ఇంకా వింటర్ 9 ఉందంట టెంపరేచర్స్. ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు చాలా కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నాయంట. సో అందుకని అండ్ పర్టికులర్లీ ఈ యొక్క మహాకుంభ్ మేము మా అమ్మని తీసుకెళ్తున్నాం. మా నాన్నని కూడా తీసుకెళ్లాలని కోరుకునింది, కానీ ఆయన అంత నడవలేరు. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. సో మా అమ్మకి చాలా మంది అడిగారమ్మ, బర్త్డే వ్లాగ్ చేయలేదు మీరు, మీ మమ్మీది బర్త్డే వ్లాగ్ వేయలేదు అని చెప్పి. ఎందుకు వేయలేదంటేనండి ఆ రోజు నేను ఏమి ఇవ్వలేదు తనకి. ఐ థాట్ మహాకుంభకి తీసుకెళ్ళడమే ఒక బర్త్డే గిఫ్ట్ అని నేను ఇందులో డిసైడ్ అయ్యాం. సో అందుకనే అదే మా బర్త్డే గిఫ్ట్. సో ఇప్పుడైతే సర్దుకోవడానికి ఒక్కొక్కటి చూపిస్తా ఏమేమి చేసామన్నది. ముఖ్యంగా ప్రయాణం చేసే వాళ్ళకి మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలో ఏమైనా స్టమక్ అప్సెట్ అయినా కానీ, ఆర్ ఎనర్జీ డ్రింక్స్ కానీ, లేకపోతే మనం అక్కడ 5 days ఉంటాం కాబట్టి, మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి ఎమర్జెన్సీ ఏదైనా హెడేక్ వచ్చినా, లేకపోతే ఏదైనా సంబంధం ఇంకేం అన్ని పెట్టుకోవా మెడిసిన్స్ అన్ని, అంటే మాకు కావాల్సిన మెడిసిన్స్ అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం దొరుకుతాయి ఏం లో మనకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ మనకే ఇబ్బంది కదా, అందుకని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మా ఆయన్ని సర్దమండి ఇలా కుప్పలాగా వేసాడండి, మొత్తం కుప్పలాగా కూడా ఇంటిని మళ్ళీ నీటికి సర్దుకోవాలి. మనకి ఏమొచ్చింది అన్ని
మహాలక్ష్మి ఉంటే మన ఇంట్లో ఇంకా మనం ఏం చదువు. అందరికీ చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళేటప్పుడైతే ప్లీజ్ క్యారీ ప్రోబయాటిక్. ఆ. అంటే ఎటువంటి చిన్ని చిన్ని స్టమక్ అప్సెట్స్, ఎందుకంటే రకరకాల ఫుడ్ కదా, మన స్టమక్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో ప్రోబయాటిక్ అన్నది ఇవి ఇలాగా వైల్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి ఏంటంటే చాలా మంచిది మనకి. ఇదిగోండి ఇవి ఇలా వస్తాయి. ఇది బోన్ చేసిన తర్వాత ఒకటి వేసుకున్నాం అనుకోండి, స్టమక్లో మనకి ఏదైనా ఇట్లా క్యాచీనెస్ కానీ లేకపోతే స్టమక్ అప్సెట్ కానీ ఉంటే ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకని ఇవి మేము ఏ ఊరికి వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా కూడా క్యారీ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మెడిసిన్స్ పౌడర్ ఇది ఎందుకమ్మా మా ఆయన డాక్టర్ ఏదో పెట్టావు. ఆహా, ఏమైనా కాళ్ళ నొప్పులు ఏమైనా వస్తాయి అనేసి మా ఆయన పెట్టాడు. నడుస్తుంది కదా అందుకని. తగ్గు ఏమైనా వస్తుందని చెప్పి కాంతిలు పెట్టాడు. దాని తర్వాత గ్యాస్ ఫామ్ ఏమైనా అవుతుందేమో అని గ్యాస్ టాబ్లెట్. అబ్బో మెడిసిన్స్ అయిపోయింది. నెక్స్ట్ ముఖ్యంగా మా ఎన్ఎం ఫుడ్స్ పికిల్స్ తీసుకెళ్తున్నామండి. టొమాటో పికిల్, ఉసిరికాయ పికిల్, ఇంకేంటి నిమ్మకాయ పికిల్. మా ఎన్ఎం ఫుడ్స్ పికిల్స్ కూడా మాతో జర్నీ చేస్తున్నాయి అనమాట. తెస్తున్నాము. ఎవరి కోసమా? మా అత్తగారి కోసం. నీకోసం కూడా. ఎక్కడికి వెళ్ళినా పెరుగు పచ్చడి లేకపోతే మా ఆయన మా అమ్మ బతకలేరండి. అందుకే వాళ్ళ కోసం అన్నమాట ఇవన్నీ. మహాకుంభ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం మేము, వెళ్ళాలి అని. కాకపోతే ఆఫీస్ కమిట్మెంట్స్ కానివ్వండి, ఇందిరాకి షూట్ కమిట్మెంట్స్ కానివ్వండి, వీటి మూలన అసలు కుదరట్లేదు. ఫస్ట్ షాహీ స్నాన్ అయిపోయింది, సెకండ్ షాహీ స్నాన్ అయిపోయింది, ఇంకా థర్డ్ షాహీ స్నాన్ లాస్ట్కి శివరాత్రి కూడా వచ్చేస్తుంది. కానీ వెళ్ళడం కుదురుతుందో లేదో అని చాలా అనుకున్నాము. కానీ అలా అనుకున్నాము, ఇలా బయలుదేరటం అని అంటే భగవంతుడు ఇచ్చి ఉంటే ఎలాగైనా వెళ్తామని. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కదా, ఇలా అనుకున్నాము అలాగా ఫాస్ట్ గా. మమ్మీ అయితే ఎంత హ్యాపీ అయిపోయిందంటే అసలు చెప్తుంటే నిజమా అని. అవును, అసలు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇది చెప్పాలమ్మ మనము. మా నాన్న దగ్గరికి వెళ్ళి పప్ప నేను ఒకటి అడుగుతాను, ఎందుకంటే దానికి ముందే మా నాన్న హీ వాజ్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంత జనంలో అవసరమా అది ఇది అంతా మాట్లాడుతున్నారు. అయితే భయపడుతూ ఉన్నాను, మమ్మీని తీసుకెళ్తా అంటే నో చెప్తారేమో అని చెప్పి కిందికి వెళ్ళి మమ్మీ కూర్చొని ఉంటే నేను మా నాన్నకి చెప్పారనమాట, ఇలాగ మమ్మీని మహాకుంభ్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తే తీసుకెళ్తాను, నాకు కోరికగా ఉంది అని అంటే అసలు మా నాన్న ఒక్క మాట మాట్లాడలేదు, వెంటనే లేకే జాబ్ అని అన్నాడు. అంటే భగవంతుడు చెప్పించారు మా నాన్నతో. అండ్ వి ఆల్ బిలీవ్ మా నాన్న చెప్పారంటే అవి జరుగుతాయి. ఈశ్వరుడు. మా అమ్మ సుహాసిని అంటే పార్వతీదేవి. ఎందుకు పంపించిన ఆయన? సో అట్లా అండి, అంటే మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం అన్న దాని గురించి అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు నిజంగా మీకు తెలుసు కదా శివుడు అంటే నాకు చాలా ఇష్టం అని. అండ్ అక్కడ నాకు మెయిన్ చూడాలనుకుంటుంది, అసలు నేను చూస్తున్నాను వీడియోస్, అఘోరాస్ ఎంతమంది అలా వాక్ చేసుకుంటూ వస్తుంటే నాగసాధువుల్ని చూడాలి అదే అనేసి నా కోరిక. అసలు నాకు అది అక్కడ ఎలా ఉంటుందో అసలు ఆ ఎక్స్పీరియన్స్ చేయని చెప్పి నాకు అసలు నేనైతే మాటలో చెప్పలేను. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నానండి. తిన్నామంటే ఎంత గ్రేట్ కదా అసలుకి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఈ జనరేషన్ మనం ఈ యొక్క విట్నెస్ చేయగలుగుతున్నాం మహాకుంభ్ అంటే మనం అంతా ఎంత లక్కీ జనరేషన్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఎవరు ఎప్పుడు చూస్తారో, ఆ 144 yearsకి ఎవరు ఉంటారో ఏంటో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ క్రేజీ థింగ్ అనమాట. సో ఈ ఆపర్చునిటీని మిస్ మాత్రం అవ్వకూడదు అంతే. సో ఇలాగా బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తున్నా, నేను ఒకటి మా ఆవిడ ఒకటి. అంటే అక్కడ ఏమైనా నడవాల్సి వస్తుందేమో, అక్కడ అన్ని మమ్మీ వాటర్ గీటర్ అని అడిగిన అన్ని పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా నా బ్యాక్ ప్యాక్ నా సూట్ కేసులో పెట్టేసి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి షాపింగ్ చేసింది మా ఆవిడ ఈ బ్యాక్ ప్యాక్. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడు నేను మా అత్తగారింటికి వెళ్తున్నానండి కిందకి. ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం అసలు. అంటే 5 days ఉండరు కాబట్టి వాళ్ళ మామగారికి అన్ని వండేస్తున్నారు అనమాట. అసలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఓకే అండి. లేదు, మా అత్తగారు ఎంత రెడీ అవుతున్నారు, ఏం చేస్తున్నారో చూస్తున్నాను. Waiting to get into the car and go to ప్రయాగ్రాజ్ కుంభమేళ. కుంభమేళ. సో మేము మా ఆడియన్స్ కూతురు అల్లుడు పుణ్యమా అంట,
త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ, తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంట్లో పడేస్తే మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత మాది. అంతే అనుకోకుండా మా పూర్ణపిన్ని కూడా వచ్చారు, ఆంటీ కూడా. నేను కానీ హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా మీతో పాటు వచ్చి అవునా ఆంటీ, వి మిస్ యూ ఆంటీ. బట్ మై చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ యాన్యువల్ ఎగ్జామ్స్. అవును, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మా పూర్ణపిన్ని అంటే ఆంటీ వాళ్ళ సిస్టర్ కదా, మీకు తెలుసు కదా, టీచర్గా వర్క్ చేస్తారు. చిన్నప్పటి నుంచి అందరికీ క్లాసెస్ చెప్తూనే ఉంటారు అనమాట, ట్యూషన్స్ అయి ఉంటాయి. సో ఆంటీ, ప్యాకింగ్ ఎంతవరకు వచ్చింది మీది? అయిపోయిందా? పైన ఇంకా అను ప్యాక్ చేస్తుంది. సెలబ్రిటీస్ నాయనా, అవునా? సెలబ్రిటీస్ నాయనా, ఇట్ విల్ టేక్ టైం. సో ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారనేసి. అసలు నేను చెప్పలేను. ఆ, శివ Cannot express. శివ శంభో శంకర, ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. అంతే, వెళ్ళేసి మనం ఫుల్గా Enjoy ఎంజాయ్ చేసి వద్దాం. చేసి బాబా ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్మ్. ఎక్కడ క్యూలో మమ్మల్ని నిలబెట్టకుండా ఆ, అలా తీసుకెళ్తాడని ఆశిస్తున్నాం. సూట్ కేస్ ప్యాక్ చేస్తారా? ఏది మీ సూట్ కేస్? ప్యాకింగ్ అయిపోయింది. స్వెటర్ స్వెటర్ ఓకే. అంతే అంతే. సూపర్ అండి మీరు అసలు. చలో. సో మా అత్తగారిని తీసుకుని మేము కుంభమేళ వెళ్తున్నామండి. ఇక్కడ అని ఒక్కడే మిస్ అయ్యాడు. అనికి ఆఫీస్ ఉంది కాబట్టి అని రాలేకపోతున్నాడు. అందుకని అంకితాన్ని తీసుకెళ్తున్నాము. అంకిత వస్తుంది కదా. సో చాలా హ్యాపీగా ఉన్నారు ఆంటీ. అయితే ఆంటీ బర్త్డే గిఫ్ట్ మీకు. ఎంత కాస్ట్లీ గిఫ్ట్, ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్. ఐ షుడ్ రిమెంబర్ హోల్ ఆఫ్ మై లైఫ్. అంతే కదా. అవును, Yeah. ఎందరికీ ఉంది అదృష్టం. ఎవరికి? అవును అంతే. ఎంత మందికి ఉంటుంది అదృష్టం. ఏదో నా కూతురు అల్లుడు పుణ్యమా అంటూ మీరు పదిసార్లు కూతురు అల్లుడు పుణ్యమా అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇలాగా మీరు వాళ్ళు ప్రామిస్ చేశారు ఎవ్రీ ఇయర్ ఆ, నన్ను పిల్గ్రిమేజ్ కి తీసుకెళ్తాను అనేసి. అవును. టిల్ ఐ గాట్ స్ట్రెంగ్త్ ఆ. ఐ విల్ గో అండ్ విజిట్ ఆల్ ద హోలీ నీ ప్లేసెస్. ప్రాబ్లం ఉన్న నీ క్యాప్స్ వేసుకుని మరీ నడుస్తారు, షూ వేసుకుని నడుస్తారు. వాకర్ తో వెళ్ళి జనాలు వెళ్తున్నట్టు నన్ను తీసుకెళ్ళలేవా? తీసుకెళ్తామండి. మీ ఇన్స్పిరేషన్ తో ఎంతో మంది పెద్దవాళ్ళు అసలు. అవును. అవును, చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది మాత్రం తప్పకుండా అందరు పిల్లలు గుర్తుపెట్టుకొని ఆ. వాళ్ళ అమ్మ నాన్నని చక్కగా చూసుకొని మంచిగా ఎవ్రీ ఇయర్ ఒక పిల్గ్రిమేజ్ కి తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ ఎందుకంటే ఆ ఇనిషియేటివ్ నా కూతురు అల్లుడు చేశాడు. మళ్ళీ సో ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు నైటే కార్లో పెట్టేస్తాం. ఎవ్రీ టైం పొద్దున్నే బయలుదేరాలంటే రోజు లేట్ నైట్ చేసేస్తాం మనం. ఆ పనులని ఈ పనులని తొందరగా రెడీ అవ్వం అసలు మనం. నేను లైట్లు వేసి మరీ చెప్తున్నా. నేను ఇందాకే మా ఆయనతో అన్నా, ఎందుకు ఆడవాళ్ళే అన్ని పనులు చేయాలి, అమ్మో కుంభమేళ, పద కుంభమేళ మనం వెళ్తుంది. కుంభమేళ. ఎందుకు మగవాళ్ళు అలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, సర్దుకోవాలి? ఓం నమ శివాయ. ఓం నమ శివాయే. పద శివుడిని అడుగుతున్నాను నేను. శివుడిని అడుగుతున్నా. శివుడినే ప్రశ్నిస్తుంది పార్వతి. గో. ఆవిడ అడుగుతుంది కదా, ఆ, నేను ఆవిడని అడుగుతున్నాను. ఇప్పుడు గుమ్మమేళకు వచ్చేటప్పుడు నేను అడుగుతున్నాను ఆవిడని, ఎందుకమ్మా ఆడవాళ్లే అన్ని పనులు చేయాలి? ఇప్పుడు ఇవన్నీ సర్ది నువ్వే అని మొత్తం చెప్పా. సర్దానండి, మొత్తం ఆ, సమస్తం సర్దా. నేను హెల్ప్ చేస్తున్నాను. డింగ్ 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 మన వచ్చి కూర్చొని కార్లో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తాను. అప్పు అలసిపోయిన ఇక్కడ దాకా తీసుకెళ్ళి సేఫ్ గా తీసుకురావడం అనే బాధ్యత నాదే కదా. వెంటనే నీ ఊరికి వచ్చేసరికి ఆ, నా గురించి ఏమైనా చెప్తున్నా ఆవిడ ఇలాగే అవాయిడ్ చేస్తుందండి. ఏం చేస్తాం, మగ జాతి ఇంతే. చూసాను ఎన్ని సామాన్లు మోస్తున్నాను నేను. కొంచెం బాడీ పెంచాం కదా, జిమ్కి వెళ్ళి అని చెప్పి అన్ని నాతను మోయిస్తుంది ఆవిడ. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. ఇవన్నీ కార్లో పెట్టేసేసి కార్లో అంతా సర్దేసేసి నెక్స్ట్ మార్నింగ్ 4:30కి బయలుదేరి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మా ఆవిడ కోసం వెయిటింగ్. మా అత్తగారు సూట్ కేసు తీసుకురావడానికి వెళ్ళింది. రాగానే అదిగో వచ్చేస్తుంది. మా అత్తగారు సూట్ కేసు కూడా సర్దేస్తే ఇంకా అంకిత సూట్ కేసు రేపు పొద్దునే పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మొత్తం ఈ కార్లో 4 బయలుదేరుతున్నామండి. నేను, మా ఆవిడ, మా అత్తగారు, అంకిత. ఈ సామాన్లు అన్నీ కూడా నేను సర్దునా కూడా మా ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడే కార్ ఎక్కి దిగి లోపలన్నీ పెట్టాల్సిందే. నీట్గా పెడుతుందంట, చూద్దాం. నేను ఎప్పుడు నీట్గానే పెడతాను. అమ్మ వాటర్ బాటిల్స్ కొన్ని సైడ్స్ లో పెట్టేస్తామా? అసలు ఇన్ని వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నాం కదా మనం. ఎందుకు చెప్తాను చూడు,
మనము మహాకుంభ్కి వెళ్తాం కదా, Hmm. వెళ్ళినప్పుడు ప్రయాగరాజ్లో ఏంటంటే లోకల్ బ్రాండ్స్ ఎక్కువైపోతాయి. Hmm. సో వాళ్ళు ఏ నీళ్ళతో ప్యూరిఫై చేసి అమ్ముతారో మనకు తెలియదు. Hmm. సో దాని మూలన వచ్చిన తర్వాత మనకు ఏమైనా ఒంట్లో బాగోలేదనుకో, Hmm. ఎందుకు వచ్చింది. సో అక్కడి కోసం మెయిన్గా దారిలో దొరుకుతాయి, అక్కడ ఏం దొరుకుతాయి తెలియదు కాబట్టి ప్రిపేర్డ్గా వాటర్ బాటిల్స్ మిగిలిన అనుకో తర్వాత మన కార్లో మనం వాడుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకో ఇది waste. రెండు కార్టన్స్ మనం విజయమామ వాళ్ళ కార్లో కార్లో ఉన్నాయి, విజయమామ వాళ్ళ కార్లో కూడా. ఇప్పుడు ఏంటంటే టోటల్ మేము 6 పీపుల్, మా చిన్నమామ చిన్నత్త, నేను, మమ్మీ, రాజ్ అంటే మా ఆయన, అండ్ అంకిత. 6 పీపుల్. మా తమ్ముడికి ఆఫీస్ ఉంది, కుదరదు, అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటే పప్పా. అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి సడన్ గా అనుకున్నాం కాబట్టి లీవ్ దొరకలేదు వాడికి. దొరకలేదు, లేకపోతే ఇంకా వాడు కూడా వచ్చేవాడు పాపం. మహాకుంభ్కి బయలుదేరుతున్న మా టైగర్ స్కార్పియో ఎన్ ఇదే సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నేను ఒక్కడనే డ్రైవింగ్. నువ్వు వచ్చావా సూట్ కేసుకి? నేను ఇంకా అంకిత వస్తుంది అనుకుంటే నువ్వు తీసుకొస్తున్నావు ఏంటని. పాపం చూసారా, పెళ్ళైన తర్వాత ఇలాగా హస్బెండ్స్ ఇలా అయిపోతారండి. నేను ఇంకా అంకిత తీసుకొస్తుంది సూట్ కేసు అనుకున్నా. ఏ చాలా చిన్న సూట్ కేసులో వస్తుంది. ఆ? మా ఆవిడ ఎంత బాగా సర్దిందో మీకు చూపించాలంట. ఇంకొక రౌండ్ సూట్ కేసులు కూడా పెట్టగలను నేను మ్హూ. వాటి మీద. లేదు లేను లేస్తే చూపిస్తా. ఎలా సర్దే నీట్గా సర్దా. చూసావా, యా. ఇలాంటిది ఇంకొక బ్యాగ్ ఉంది, దాంట్లో చిన్న చిత్ర సామాన్లు. రేపు పొద్దున బ్యాగ్ ఒకటి తెచ్చేస్తే ఎత్తాను. ఓకే. దోమలు వచ్చేమో కొంచెం దోమలు మందు కొట్టేసేసి. ఎప్పుడైనా అంకిత వస్తుందేమో చూద్దాం. ఐ థింక్ అంకిత ఇస్ దేర్. वेयर इज योर सूटकेस अंकिता? सूटकेस में रख दिया, You're आप नहीं थे, मैं गाड़ी खोल के रख दिया अच्छा. चुपके. I know Anirudh you came and yeah. What is that in your hands? Sweets, Okay. sweets and namkeen. Oh. This is Calcutta namkeen. Okay. This is from Haridwar. Oh. Some special uska Nice. Haridwar ka. Okay. हाँ. Nice. You are ready? Set. Are you excited? Yes. Yes, yes. See how neatly she organized. Full set. See you tomorrow See you. morning 4:45. You have to be Rise here. and shine tomorrow. Yeah. జై మహాకుంభ్. Jai Mahakumbh. హర హర हर हर महादेव शंभो शंकर. సో రేపు ఎలా ఉంటుంది మా ట్రిప్ ఏంటి అన్నది నెక్స్ట్ Next బ్లాగ్ episode లో లో చూడండి. చూడండి. అప్పటి వరకు మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ Click చేయండి. చేస్తే అలానే రిథమ్ అండ్ రొటీన్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఎక్సైట్మెంట్ చూడండి అసలు, ఫుల్ ఎక్సైట్మెంట్. because we are water and we are going in water. Water. So double excited. So double excitement. And you know, Kumbh Mela antene water. Shiva, we both are dancers, right? Dance artist. Artist. Free soul, free spirited soul. Yeah, yeah. ఆ ఎక్సైట్మెంట్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఓకే. సో ఓకే, రేపు కలుద్దామండి నెక్స్ట్ ఎపిసోడ్ లో. అలాగే. ఓకే, సైన్ ఆఫ్. గుడ్ నైట్, బై బై, లవ్ యూ ఆల్.